హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మార్చ్ 1 నుండి కొన్ని రూల్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ రూల్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వివరాలు చూసినట్లయితే పెట్రోల్ ధర 11 రూపాయలు మరియు డీజిల్ 6 రూపాయలు తగ్గవచ్చు. మార్చ్ ప్రారంభంలో సాధారణ ప్రజల కోసం అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కోసం పెద్ద ప్రకటన అయితే వెలువడొచ్చు. ఐసీఆర్ఏ నివేదిక పేర్కొంది, పెరిగిన మార్జిన్లు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించడానికి దారితీయవచ్చు. భారతీయ చమురు కంపెనీలు నిరంతరం లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు కూడా పెట్రోల్ డీజిల్ ధరల్లో కొంత ఉపశమనం లభించవచ్చు. ఇక ఫ్రెండ్స్, మార్చ్ 1 నుంచి జీఎస్టీ నిబంధనలలో భారీ మార్పు. ఈవే బిల్లును రూపొందించడానికి ఈ విషయం అవసరము. వస్తువు సేవల పన్ను జీఎస్టీ నిబంధనల ప్రకారం వ్యాపారులు 50,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి తరలించడానికి ఈవే బిల్లు అవసరమైతే ఉందని కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొంది. కొత్త జీఎస్టీ నిబంధనల ప్రకారం 5 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఈవే బిల్లును కంపల్సరీగా రూపొందించాలి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చలాన్ ఇవ్వాలి, లేకపోతే ఈవే బిల్ అయితే జారీ అయితే చేయలేరు. అలాగే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ శనివారం మార్చి 2న కూడా తెరవబడుతుంది. ఎన్ఎస్సి ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్ను నిర్వహిస్తుంది. తెలంగాణ సర్కారు 1 మార్చ్ నుంచి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అయితే ఇవ్వనుంది. అధికారిక వర్గాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన పత్రాలను డిమాండ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఈ పథకం మార్చి 1 నుండి అమలులోకి వస్తుంది. ఇది కాకుండా తమ తెల్ల రేషన్ కార్డును ఆధార్ నెంబర్తో లింక్ చేసిన వ్యక్తులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఫ్రెండ్స్, సేవలు, ప్రయోజనాలు మరియు రాయితీ పంపిణీకి గుర్తింపు పత్రంగా ఆధార్ను ఉపయోగించడం ప్రభుత్వ డెలివరీ ప్రక్రియలను సులభతరం చేస్తుంది, పారదర్శక మరియు సామర్థ్యాన్ని తెస్తుంది మరియు లబ్ధిదారులకు వారి గుర్తింపును నిరూపించడానికి బహుళ పత్రాలను ఉత్పత్తి చేయవలసిన అవసరాన్ని తొలగించడం ద్వారా సులభతరం చేస్తుంది మరియు దానిని పొందేందుకు వీలు కల్పిస్తుంది. సో ఫ్రెండ్స్, మార్చ్ 1 నుండి ఈ రూల్స్ అయితే జారీ అయితే కానున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము మీ వరకు తీసుకురావడానికి మేము చాలా ఎఫర్ట్స్ అయితే పెడతాము. సో ఫ్రెండ్స్, మా ఎఫర్ట్స్కి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి.